హలో ఎవ్రీవన్. ఈ వ్లాగ్ వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారి దగ్గర పూజ ఎలా చేసుకున్నాము అనేది వీడియోలో ఉంటుందండి. అయితే అమ్మవారిని రెడీ చేయడం అయితే నేను వీడియో పెట్టాను, కానీ తర్వాత పూజ వీడియో అప్లోడ్ చేయడం అయితే కుదరలేదు. సో అందుకని ఇప్పుడు అప్లోడ్ చేసేస్తున్నాను, చూసేసేయండి. पादौ पूजयामि एकदन्ताय नमः गुरुतो पूजयामि शूर्पकर्णाय नमः जानुने पूजयामि विघ्नराजाय नमः गन्धे पूजयामि नमः हृदयं पूजयामि शूलकण्ठाय नमः कण्ठं पूजयामि स्कन्धाग्रजाय नमः स्कन्धो पूजयामि. మనం ఏ పూజ చేసినా ముందుగా వినాయకుడికి ఏ విఘ్నం రాకుండా చూసుకోవాలి అని చెప్పి పూజ చేస్తాం కదా. అలాగే నేను కూడా ఫస్ట్ వినాయకుడికి పూజ చేసిన తర్వాత అమ్మవారికి పూజ చేసుకున్నానండి. మా అత్తమ్మ అయితే రెండో వారం చేసుకున్నారండి పూజ. అయితే అప్పుడు ఏంటంటే పూజ చేసుకున్నారు, చీర అది అమ్మవారికి వాయనం పెట్టుకునేదట. అందుకని మళ్ళీ నాతో పాటు కూడా చేసుకుని అమ్మవారికి వాయనం అది పెట్టుకున్నారండి. ఇదిగోండి, ఇంకా మేమైతే పూజ చేసేసుకుంటూ ఉన్నాము. ఇంకా మా యోగి కూడా చక్కగా రెడీ అయిపోయింది. ఎలా రెడీ అయిపోయింది అనేది నుంచున్నప్పుడు చూపిస్తాను, చూసేసేయండి. మాతో పాటు చక్కగా అమ్మవారికి కుంకుమ పూజ, అలాగే వెండి పూలతో పూజ కూడా చేసేసుకుంటుంది. ఇంకా చక్కగా పూజ అయిపోయిన తర్వాత తోరణం కూడా కట్టేసుకున్నామండి. అయితే నేను 2 చేతులు ఈ గాజులు వేస్తానంటే వద్దు అని చెప్పి ఒక చేతికి వాచ్ కావాలని చెప్పి అది వాచ్ మా అత్తమ్మదండి. సో దాన్ని అడ్జస్ట్ చేసి నేను యోగికి అయితే పెట్టేశాను. ఇంకా తోరణం కూడా కట్టించేసుకుని నిజంగా మాకు చూస్తే ఎలా అనిపించిందంటే, యోగి నా రోజు అమ్మవారిని రెడీ చేసి ఉన్నానేమో, ఇంకా యోగిని కూడా ఇలా రెడీ చేస్తే నిజంగా నాకు చిన్న దుర్గమ్మ వారిలాగానే కనిపించిందండి యోగి అయితే. ఇంకా యోగికి కట్టిన తర్వాత అత్తమ్మ నాకు కూడా తోరణం కట్టేసుకున్నాము. ఇంకా తర్వాత అమ్మవారికి వాయనం అయితే ఇచ్చుకున్నామండి. నేను అత్తమ్మ యోగి ముగ్గురం కూడా ఇచ్చాము. అయితే యోగిని చేపట్టుకొని ఇప్పిస్తే వద్దు నేనే ఇస్తాను అని చెప్పి యోగియే ఇచ్చిందండి. సో మొత్తానికి వాయనం ఇచ్చిన తర్వాత నేనైతే మనస్ఫూర్తిగా ఏ విఘ్నం లేకుండా ఈ సంవత్సరం కూడా పూజ చేయించుకున్నాను అమ్మ అని అనుకున్నాను. ఇదిగోండి, ఇంకా వాయనం ఇవ్వడానికి వెళ్తాను చూడండి. చూసారు కదండి, ఇదిగో చీర కట్టుకొని మొత్తం ఇలా రెడీ అయింది. అక్కడ ఎలా ఉందంటే నిజంగా ఇంకొక చిన్న అమ్మవారి విగ్రహం నిలబెట్టినట్టు అనిపించిందండి నాకైతే ఆ రోజు. ఇంకా పూజ వాయనాలు గట్రా మమ్మీ ఆడినాయండి. ఇంకా ముత్తైదుకి తాంబూలం ఇచ్చుకోవడం ఉంది. సో మా సొంత వాళ్ళు వచ్చారు. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే, నేను మా వాళ్ళు నా వీడియోస్ చూస్తారండి. మా పెద్దమ్మ అన్నారండి, మీ తమ్ముడు అంటున్నాడు అక్క వీడియోస్ చేసింది కానీ ఒక్కసారి కూడా హాయ్ చెప్పలేదని. సో చరణ్ హాయ్, నేను ఈ వీడియో అప్లోడ్ చేసినప్పుడు చెప్దాం అనుకున్నాను, వీడియో అప్లోడ్ చేయడం లేట్ అయింది. సో అందుకని ఈసారి ఇంట్లో కూడా వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. పూజ అయిపోయి తాంబూలం ఇచ్చేసుకున్నానండి. ఇంకా మధ్యాహ్నం అయితే బాబాయ్ పిన్ని పెద్దమ్మ భోజనానికి వచ్చారు. ఇంకా మేము కూడా అందరం కలిసి భోజనం చేసి సరదాగా ఆ రోజైతే టైం స్పెండ్ చేసామండి. ఇంకా నేను కట్టుకున్న ఈ చీర వచ్చేసి మొన్న యోగికి అక్షరాభ్యాసం చేయిద్దామని చెప్పి బాలస్వామీజీ వారి దగ్గరికి వెళ్ళాం కదండి, స్వామీజీ వారు పెట్టారండి ఈ చీర. మా అమ్మవారిని చూశారు కదా, మీకు ఎలా అనిపించిందండి? సో వీడియో లైక్ చేయండి, వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్.